చరిత్రలో ఎన్నోసార్లు ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళు రాజకీయాల్లో వైరంతో ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఆ వైరాలు కొన్ని సంవత్సరాల తర్వాత తగ్గిపోతే మళ్ళీ వాళ్ళు కలుస్తారు. మేము ఒకటే కదా అన్నట్టుగా వాళ్ళు తమ రాజకీయ శత్రువులుగా మాత్రం ఒకళ్ళు తగ్గుతారు, లేదా ఇద్దరు కలిసిపోయి ఒకే పార్టీలోకి వస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల మధ్య అసలు ఏం జరిగింది? కేవలం ఆస్తి గొడవల వల్లే వ్యవహారం ఇక్కడ దాకా వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ వల్ల, లేదా షర్మిల యాటిట్యూడ్ వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి కుటుంబంలో వస్తుందా? వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అమితంగా అభిమానించేటువంటి అభిమానులు ఎంతోమంది ఉంటారు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ మీద అత్యంత ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడం, వైరం రావడం, నేరుగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిల ఏపీలో రంగంలో దిగడాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్నప్పుడు వైసీపీ పార్టీని నిలబెట్టింది వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల అంటాం. అందులో అతిశయోక్తి లేదు. డెఫినెట్లీ జగన్ కూడా ఒప్పుకునేటువంటి సత్యం ఇది. ఈరోజు ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సజ్జల లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి లాంటి వారు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే ఒప్పుకునే సత్యం ఏంటంటే ఆ రోజు జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిలే పార్టీని నిలబెట్టింది వైఎస్ విజయమ్మ సహకారంతో అనేది అందరూ ఒప్పుకోవాలి. అయితే మొదట ఆమె ఎప్పుడైతే విభేదించారో ఏపీలో పార్టీ పెడతారు జగన్కి వ్యతిరేకంగా అనుకున్నారు, కానీ అది జరగలేదు. వైఎస్ఆర్టీపీ పెట్టారు తెలంగాణలో, అక్కడ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. పాదయాత్ర చేశారు, కాస్తంత ఓటు బ్యాంక్ లైట్గా పెంచుకుంటారు అనిపించింది. ఒక్క ఎమ్మెల్యేగా ఆమె గెలిచినా పర్లేదు అనిపించింది. కానీ అది కూడా లేకుండా ఆమె కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు తెలుపుతూ అక్కడ ఉన్నటువంటి తన రాజకీయాన్ని చాప చుట్టేసి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా పార్టీకి ఆమె ప్రెసిడెంట్గా అడుగుపెట్టారు. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఆమె కొడుకు రాజారెడ్డి ఎంగేజ్మెంట్లో జరిగినటువంటి సంఘటన జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి ఉన్నటువంటి వైరాన్ని క్లియర్ కట్గా ప్రపంచానికి చూపించింది. 2019 తర్వాత వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల వీళ్ళిద్దరూ కూడా కలిసినటువంటి సందర్భం ఏదీ లేదు. పబ్లిక్గా, అఫీషియల్గా, పర్సనల్గా కలిసేవారు మనకు తెలియదు. కానీ ఇడుపులపాయలో కలిసేవారు. ఆ టైంలో కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేవారు. ముందు జగన్ వస్తే తర్వాత షర్మిల, ఫస్ట్ షర్మిల వచ్చి వెళ్ళిపోయాక తర్వాత జగన్, అట్లా వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అప్పటి నుంచే కూడా ప్రజల్లో కొత్త ఊహాగానాలు వచ్చాయి. ఎందుకు వీళ్ళిద్దరూ సరిగా కలవట్లేదు? 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా స్టేజీ మీద కూడా ప్రమాణ స్వీకారం టైంలో ఆమె ఎందుకు లేరు? ఇట్లా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అయితే రీసెంట్గా రాజారెడ్డి ఎంగేజ్మెంట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో దిగడానికి, గ్రూప్ ఫోటోకి అడుగుతూ ఉండగా షర్మిల దగ్గరికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అదే పవన్ కళ్యాణ్ కానీ, బట్టి విక్రమార్క కానీ ఇంకా చాలామంది వచ్చారు. వాళ్ళతో దగ్గరే ఉండి, పక్కనే ఉండి మరి ఫోటో దిగారు, ఆత్మీయంగా మాట్లాడారు. బట్ జగన్ విషయంలో డెఫినెట్లీ మనకి పొరపచ్చులు ఉన్నాయని కనిపిస్తోంది. సో గ్రూప్ ఫోటో దిగడానికి రమ్మని అడిగినప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి పిలిచినప్పుడు కూడా అనిల్ కూడా ఇన్సిస్ట్ చేశారు, విజయమ్మ కూడా ఇన్సిస్ట్ చేశారు. అప్పుడు కూడా షర్మిల రాకపోవడం అనేది డెఫినెట్లీ జగన్కి ఒక రకమైనటువంటి అవమానం అని చాలామంది ఈ యొక్క వార్తని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు. నేను ఈ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఇక్కడ చూడండి, షర్మిలని రమ్మని అడుగుతుంటే జగన్ ఆమె అంతగా ఇంట్రెస్ట్ చూపించినటువంటి సందర్భం ఈ వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అట్లాగే ఫోటో దిగేశారు వాళ్ళు. సో ఏం జరిగిందనేది మీరు కామెంట్లో చేయండి మీ అభిప్రాయం.